నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో చంద్రబాబుపై ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి కొన్ని డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు గారు నేరుగా ఆరోపించడం జరిగింది. ఇదంతా కూడా ఓటమి భయంతో చేస్తున్నారని కూడా అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. ఏపీలో చంద్రబాబు గారిపై ఏఐ టెక్నాలజీ, సో ఏఐ టెక్నాలజీతో ఏమన్నా చేయొచ్చని మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది వాళ్ళ ఫోటోలు కూడా చేసుకున్నారు. కానీ ఇక్కడ ఓటమి భయంతో కొన్ని ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు గారు ఆరోపించారు. ఆయనే నేరుగా ఆరోపించారు అని అంటే ఇందులో మ్యాక్సిమం వాస్తవమే ఉందని చెప్పేసి అందరికీ నమ్మకంగా ఉంది. మరి దీని గురించి మీరు ఏమంటారు? నిజంగానే ఓటమి భయంతో చేస్తున్నారా? ఇది ఓటమి భయం ఒకటి, వాళ్ళు గెలవాలి, ఇటు ఓడిపోతున్నామని వాళ్ళకి తెలిసిపోయింది. ఎట్లాగైనా గెలవాలి అంటే ఏదో ఒకటి చేయాలి. ఇవాళ కొత్త ఏం కాదు వాళ్ళకి. గతంలో కూడా ఇలాంటివి పుట్టించారు, అబద్ధాలు ప్రచారం చేశారు, అసత్యాలు చెప్పి ప్రజలను నమ్మించారు. చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాల ప్రచారం చేశారు. అమరావతి కాదన్నారు, బ్రహ్మరావతి అన్నారు, కమరావతి అన్నారు, 29 గ్రామాలకే పరిమితమైందన్నారు. వాళ్ళ కోసం మేలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెట్టారన్నారు. ప్రజలు నమ్మారు. దాంట్లో అక్కడేమి కట్టడాలు కట్టలేదు, అంత గ్రాఫిక్స్ అన్నారు, భ్రమ కల్పించారు అన్నారు, ప్రజలను నమ్మించారు. పోలవరం వచ్చేది 72% పూర్తయినా కూడా అక్కడ ఇటుకే వేయలేదు, ఏమీ చేయలేదు. మా నాన్నగారు శంకుస్థాపన చేశారు, నేనే పూర్తి చేస్తాను దాన్ని, ఏ మన డబ్బులతో కట్టుకోలేమా, కేంద్రం మీద ఆధారపడాలని చెప్పి నన్ను ఆ రోజు అన్నారు. వాళ్ళందరికీ 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. అట్లా ప్రజలను నమ్మించారు పోలవరానికి సంబంధించి. ఇట్లా రకరకాలుగా ఆయన మీద అవినీతి ఆరోపణలు అన్నారు, చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. నారాసుర రక్త చరిత్ర అన్నారు, బాబాయ్ గారిని ఊరిని చంపారు. ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోయింది. ఆ జనపల్లి శ్రీనివాసరావు గారిని అడ్డం పెట్టుకొని విశాఖ విమానాశ్రయంలో జరిగిన తతంగం అంతా చూశారు. కోడికత్తి డ్రామాని ఎంత బాగా రక్తిగట్టించారో చూశారు. ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి కూడా మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ ఆలోచన విధానాలన్నీ విభిన్నంగానే ఉన్నాయి. అంటే గెలుపు కోసం వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు. రేపు పొద్దున కూడా అలాంటివి చేస్తారు, అనుమానం ఏముంది? చాలా స్పష్టంగా ఇవాళ కొత్తగా మనం అనుకోవాల్సిందేం లేదు. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళని కావచ్చు, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని కావచ్చు, వాళ్ళు కొంచెం పై చేయిలో ఉంది వాళ్ళది. ఒకళ్ళనొకళ్ళు ఈ సోషల్ మీడియాలో ఎన్ని బాగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టకుండా సెలబ్రిటీలను అలానే చేస్తున్నారు, సినీ తారలను అలా చేస్తున్నారు. అందరిని చూసుకుంటూ ఉంటే వాళ్ళ కొత్త ఎన్ని అందుట్లో అంశాలు చివరికి తలలు మార్చేసి వాళ్ళే మాట్లాడుతున్నట్టుగా అసత్య ప్రచారాలు నమ్ముకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. దాన్ని కొంచెం ఉధృతం చేస్తారని నేను భావిస్తున్నాను. అంత తేలిగ్గా అధికారాన్ని వాళ్ళు వదులుకోరు. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్ని రక్షణలు ఉన్నాయో వాళ్ళు అర్థమైపోయింది. వాళ్ళకి ఎంతగా దోసుకోవచ్చో అర్థమైపోయింది. వాళ్ళకి ఎట్లా దాచుకోవచ్చో కూడా అర్థమైపోయింది వాళ్ళకి. మరి దాని అంత తొందరగా ఎందుకు వదులుకుంటారు చెప్పండి? కాబట్టి మళ్ళీ అధికారంలో రావడం కోసం వాళ్ళు అన్ని ప్రయత్నాలు, అన్ని దారులు వెతుక్కుంటారు. కాకపోతే వాళ్ళ అర్థం కాని ఏంటంటే వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలకు వాస్తవాలు తెలిసినాయి, ఇంకా అసత్యాలను నమ్మే పరిస్థితుల్లో లేరు, భావోద్వేగాలకి గురికారు. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎవరు విధ్వంసం చేశారో, ఎవరు పోడ్చగలరో, ఎవరు భరోసా ఇవ్వగలరో వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. అయినా సరే వీళ్ళు ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. సో ఆఖరికి అప్డేటెడ్ అయినటువంటి ఏ టెక్నాలజీని కూడా యూజ్ చేసి ఫేక్ వీడియోలు చేస్తున్నారు, డీప్ ఫేక్ వీడియోస్ చేస్తున్నారు అని అంటారు. సో అంటే అది అంత ఇంపాక్ట్ చూపిస్తాయంటారా జనాల పైన? ఒకప్పుడు చూపించిన మాట వాస్తవమే కదా. వాళ్ళు చెప్పినవన్నీ నమ్మితేనే కదా వాళ్ళకి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు ప్రజలకి 75 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చి 200 రూపాయలు చేశారు. అంటే ఆయన పెంచింది 125 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1000 రూపాయలు చేశారు, దాన్ని 2000 రూపాయలు చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళు చేసింది 1875 రూపాయలు. 125 రూపాయలు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మేము పెంచుతానని ప్రజలు నమ్మారు కదా. ఈయన 1000 రూపాయలు పెంచడానికి ఎన్ని రోజులు పట్టిందో చూసాం, 4 సంవత్సరాలు పట్టింది. అంటే ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఇచ్చింది 1250 రూపాయలు, 1125 రూపాయలు. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ప్రజలకు అర్థం కావాలి కదా, అధికారంలో రావడం కోసం వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు. మనకు మేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు, పథకాలు ప్రవేశపెట్టిన దాంట్లో దాన్ని అమలు చేసింది చంద్రబాబు నాయుడు గారు.
గతంలో చేసిన పనులన్నీ ఒకసారి చూసుకుంటా ఉంటే తెలుగుదేశం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళు ఏం చేశారనేది ఒక అవగాహన ప్రజలకి ఈరోజు వచ్చింది. కాబట్టి కొత్తగా వీళ్ళు ఏదో ప్రకటిస్తే ఇప్పుడు నవరత్నాలు అన్నారు. ఆ నవరత్నాలలో మరి ఇప్పుడు అమ్మఒడి పథకానికి సంబంధించింది కూడా మేము కొత్తగా ప్రవేశపెట్టారని చెప్పారు. అది కూడా గతంలో వీళ్ళు అమలు చేసిన దాన్ని ఈరోజు ప్రజలందరూ తెలిసిపోతూ ఉంది. ఇన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇంకా ప్రజలు వాడు నమ్ముతారని కానీ, ఈ దుష్ప్రచారాలకు కానీ, ఈ అసత్యపు వార్తలకు కానీ, వీళ్ళు అసత్యంగా చిత్రీకరణకు కానీ ప్రజలు నమ్ముతారంటే మాత్రం నమ్మరనే నేను భావిస్తున్నాను. అంటే ఓటమిపైతో ఏఐనే వాడుకున్న వాళ్ళు ఇంకా ఏ రకమైనటువంటి టెక్నాలజీని వాడచ్చు అంటారు? అన్ని రకాలుగా. ఇప్పుడు ఇక్కడ కాకుండా విదేశాల్లో ఉండవాళ్లే కదా మనకంటే ముందు దాన్ని ప్రవేశపెట్టేది. కాబట్టి సరికొత్తగా ఏదైతే వస్తాయో అవన్నీ వాడతారు ఎన్నికల్లో గెలవడం కోసం. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు లేరండి. ఒక్కళ్ళు దూరం అయిపోయారు. వర్గాలు దూరమైనవి, ప్రాంతాల దూరమైనవి, మతాలు దూరమైనవి, ప్రజలు దూరం అవుతున్నారు, మహిళలు దూరం అవుతున్నారు, విద్యార్థులు దూరం అవుతున్నారు, అంగన్వాడీ టీచర్లు దూరం అవుతున్నారు, ఆశా వర్కర్లు దూరం అయిపోయారు, ఉద్యోగస్తులు దూరం అయ్యారు, అధ్యాపకులు దూరం అయ్యారు. ఇప్పుడు వాళ్ళు నమ్ముకుని ఎవరున్నారు? కుటుంబ సభ్యులు కూడా లేరు. కుటుంబ సభ్యులు లేరు. వాళ్ళు ఏమంటే ప్రజలైతే లేరు కదా. వ్యవస్థను నమ్ముకున్నారు, ధనాన్ని నమ్ముకున్నారు, అధికారాన్ని నమ్ముకున్నారు, అసత్యాలను నమ్ముకున్నారు. ఇవి 4 ఇప్పుడు వాళ్ళకి ఎంత ఉంది. సో అంటే వైసీపీ వాళ్ళు ప్రతి టెక్నాలజీని కూడా వాడుకుని ఏ రకంగా అయితే ఫేక్ వీడియోలు క్రియేట్ చేయాలో అన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు అంటారు. నిస్సందేహం, అనుమానమే లేదు. సో వాళ్ళు చేయడమే కాకుండా దీనిపైన చంద్రబాబు గారు ఆరోపించారు. సో ఇందులో ఖచ్చితంగా నిజం ఉందని చెప్పేసి అందరూ నమ్మడం జరుగుతూ ఉంది. సో మరి ఒకవేళ ఇలాగే ఇంకొంచెం ఎక్కువ అవుతున్నట్లయితే, అంటే ఇలాంటి ఫేక్ వీడియోస్ చంద్రబాబు గారిపై, ఇంకా అంటే రాబోయేటువంటి రోజులు ఇంకా చాలామంది టీడీపీ నేతలపై లేదా జనసేనపై కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి దాన్ని ఎలా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు జనాలు? వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ప్రజలకు ఈరోజు నిజమాబద్ధమో తెలిసిపోతా ఉంది కదా. అయినా సరే వీళ్ళు జాగ్రత్తలు వీళ్ళు ఉండాలా. ఎమ్మని తిప్పుకొట్టే విధానం వీళ్ళు కూడా సాంకేతికంగా వీళ్ళు కూడా మరి ఏమీ తెలియని వాళ్ళైతే కాదు కదా. వీళ్ళ శ్రేణులు కూడా వీళ్ళు కూడా సమాయత్తమై వాళ్ళు ఏదన్నా దాన్ని ప్రచారం చేస్తూ వాస్తవం ఏంటో వెంటనే ఆలస్యం చేయకుండా క్షణాల్లోనే దానికి తిరిగి ఇదిగో వీళ్ళు చేసిన తప్పు, వీళ్ళు కావాలని చిత్రీకరించారు, వాస్తవాలు ఇవని చెప్పే విధంగా వీళ్ళు ముందుకెళ్తే వీళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది, వాళ్ళ మీద ఇంకా అసహ్యం పెరుగుతుంది. ఓకే. సో అంటే ఫేక్ వీడియోసే కాకుండా ఇంకా చాలా రకాలుగా కూడా వీరు తెలియకుండా ప్రచారాలు చేస్తున్నారు. ఓటమి భయంతో ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాల మార్గాలు వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి కూడా ఒక మాట ఉంది. నిజమే అంటారా లేకపోతే? అనుమానమే లేదు. సో గెలవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తారు. అంతిమంగా చెప్పాను కదా, అధికారం చేతిలో ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇదే అధికారం లేకపోతే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఒకటి ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, నేను చాలా మంది అభిప్రాయాలు తీసుకున్నాను, ఇదే చివరి ఎన్నికలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనే భావనతో ఉన్నారు. మరి ఇదే భయం వైసీపీ శ్రేణుల్లో కూడా ఉందేమో. సో అందుకనేమో ఆ ఓటమి భయంతో ఏను ఉపయోగించుకుని చంద్రబాబు గారిపై ఒక ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి రిలీజ్ చేయడం చాలా రకాలుగా వస్తుంది సోషల్ మీడియాలో. సో మరి ఇంకా ఎన్ని కొత్త పంతాలు తొక్కుతుందో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us.